వెల్కమ్ బ్యాక్ టు జర్నలిస్ట్ డైరీ. నీట్ ఒక పరీక్ష లేక లక్షల కోట్ల మార్కెట్? నీట్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తొచ్చేది పేపర్ లీక్, ప్రశ్నాపత్రాల వివాదం, విద్యార్థుల ఆందోళనలు. కానీ ఈ రోజు నేను అడగబోయే ప్రశ్న వేరు, కంప్లీట్ గా డిఫరెంట్. నీట్ మూలంగా నిజంగా ఎక్కువ లాభపడుతోంది ఎవరు? విద్యార్థుల లేక ప్రభుత్వమా? కాదు, నీట్ చుట్టూ ఏర్పడ్డ ప్రైవేట్ వ్యాపార సామ్రాజ్యం, ప్రైవేట్ బిజినెస్ ఎంటర్ప్రైజెస్. ప్రతి సంవత్సరం సుమారు 21 లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తున్నారు. కానీ ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు దాదాపు 1,00,000 మాత్రమే. అంటే 20 మందిలో 19 మందికి ప్రభుత్వ మెడికల్ సీట్లు దక్కవు. అక్కడి నుంచే మొదలవుతుంది వేలాది కోట్ల రూపాయల మార్కెట్. ఫస్ట్ స్టేజ్, మొదటి దశ, కోచింగ్ వ్యాపారం. ఈ రోజు నీట్ కోచింగ్ మార్కెట్ విలువ ఎంతో తెలుసా మీకు? సుమారు 12,000 కోట్ల నుంచి 15,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పరిశ్రమ వర్గాల అంచనాలు చెబుతాయి. జీతో కలిపితే ఇది అక్షరాల 50,000 కోట్లకు పైగానే ఉంటుందని అనలిస్టులు చెప్తారు, విశ్లేషణలు చెబుతున్నాయి. ఒక విద్యార్థి కోచింగ్ కోసం ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. హాస్టల్, టెస్ట్ సిరీస్, స్టడీ మెటీరియల్, యాప్స్ కలిపితే ఒక కుటుంబం నుంచి 5 నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు చేయటం ఇప్పుడు అసాధారణ విషయం ఏమి కాదు. ఇక రెండో దశ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ సీటు రాకపోతే చాలా మందికి మిగిలేది ఒకే ఒక్క మార్గం, ప్రైవేట్ కాలేజ్. అక్కడ ఎంబీబీఎస్ ఫీజులు 50 లక్షల నుంచి 1.5 కోట్ల వరకు ఉన్నాయి. అందుకే వేలాది మంది విద్యార్థులు రష్యా, జార్జియా, కజకిస్తాన్, ఫిలిప్పీన్స్ రకరకాల దేశాలకు వెళ్తున్నారు. దేశంలోని కొన్ని ప్రైవేట్ కాలేజీల కంటే విదేశాల్లో ఎంబీబీఎస్ చౌకగా ఉండటం మన విద్యా వ్యవస్థలో ఉన్న అతి పెద్ద వ్యంగ్యం, సెటారికల్ థింగ్. ఇక మూడో స్టేజ్, ఎడ్టెక్ వ్యాపారం. ఫిజిక్స్ వాలా వంటి సంస్థలు నీట్, జీ కోచింగ్ తో భారీ స్థాయికి ఎదిగాయి. ఇక బైజూ కష్టాల్లో పడ్డా దాని అత్యంత విలువైన ఆస్తి ఆకాశ్ ఇన్స్టిట్యూట్ గానే మిగిలింది. ఎందుకంటే నీట్ మార్కెట్ ఎప్పటికీ కొనసాగుతుందనే నమ్మకం ఈ పెట్టుబడిదారులో ఉంది. నీట్ పీజీ కోచింగ్ సంస్థ డైలీ రౌండ్స్, ఈ సంస్థ ఒక్క ఏడాదిలోనే 100 కోట్ల ఆదాయం, భారీ లాభాలు నమోదు చేసుకుంది. ఇప్పుడు గూగుల్ కూడా జెమినీ ఏఐతో ఉచిత మాక్ టెస్ట్ అందిస్తోంది. ఎందుకంటే 21 లక్షల మంది విద్యార్థులంటే 21 లక్షల మంది భవిష్యత్ వినియోగదారులు. ఇది కేవలం ఒక ఎగ్జామ్ కాదు, పరీక్ష కాదు, డేటా మార్కెట్, ఏఐ మార్కెట్, డిజిటల్ మార్కెట్. ఇప్పుడు అసలు ప్రశ్న, పేపర్ లీక్లకు కారణం కొంతమంది వ్యక్తుల, లేకపోతే ఈ భారీ వ్యవస్థలో ఉన్న బలహీనతల? పార్లమెంటరీ కమిటీ కూడా ఎన్టీఏ ప్రైవేట్ వెండర్ల మీద అధికంగా ఆధారపడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పుడు పరీక్షను ఆన్లైన్ చేస్తామంటూ చెప్తున్నారు. కానీ పరీక్షా విధానం మారితే ఈ భారీ వ్యాపార వ్యవస్థ కూడా మారిపోతుందా? చివరిగా ఒక్క మాట, ఈ దేశంలో లక్షలాది కుటుంబాలు పిల్లల చదువు కోసం అప్పులు చేస్తున్నాయి, బంగారం తాకట్టు పెడుతోంది, భూములు అమ్ముకుంటున్నారు. కానీ ఈ వ్యవస్థలో అత్యధిక లాభాలు పొందుతోంది మాత్రం విద్యార్థి కాదు, కోచింగ్ కంపెనీలు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ఎడ్టెక్ సంస్థలు, టెస్ట్ ప్లాట్ఫామ్స్, ఏఐ కంపెనీలు కూడా. నీట్ కేవలం డాక్టర్లను ఎంపిక చేసే పరీక్ష కాదు. భయాల్ని, విద్యార్థుల భయాల్ని, తల్లిదండ్రుల భయాల్ని అమ్ముకుని వాళ్ళ ఆశల్ని ప్యాకేజ్ చేసి కళల్ని ఎన్కాష్ చేసుకునే అతి పెద్ద విద్యా మార్కెట్. ఇన్ ద నీట్ ఎకానమీ, students don't build business, their dreams do.